ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం స్తుతి అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం. ప్రతివారు కూడా ఈ యొక్క విషయాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. స్తుతించడం అంటే ఏంటి, ప్రార్థించడం అంటే ఏంటి, మనం గతంలో కొంత చెప్పాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పి ఉన్నాను, మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక చోట 1,00,000 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. పెద్ద గుంపు ఉన్నదంట. ఆ ప్రార్థనలో కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి వాళ్ళ యొక్క ప్రార్థన అవసరతలన్నీ పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఈ 1,00,000 మందిలో 99,500 మంది ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ప్రభా మాకు అది కావాలి, మాకు ఉద్యోగం కావాలి, భార్య కావాలి, పిల్ల కావాలి, సంథింగ్ ఇట్లాగా ఏదో ఒకటి ప్రార్థన చేస్తూ ఉన్నారంట వారికి ఉన్నటువంటి అవసరాల కొరకు. ఇలా చెప్పినప్పుడు దేవుడు అన్నాడంట, సరే మీరు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో వాటి అన్నిటినీ వాళ్ళ కోరికలన్నీ తీర్చేసేయండి అని చెప్పి దేవుడు పంపించాడంట. మిగతా 500 మెంబర్స్, 1,00,000 మందిలో 500 మెంబర్స్ మాత్రం ఏం చేస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. అంటే స్తుతి అనగా ఏంటంటే దేవుడు మనకు చేసినటువంటి కార్యాలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, వాటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. దేవా నీవు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి అని చెప్పి దేవుని స్తుతిస్తూ, ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, అన్య భాషల్లో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుడు కలుగజేసినటువంటి స్వస్థతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఇలా స్తుతిస్తున్నారు ప్రభా కొంతమంది అని చెప్పినప్పుడు, సరే మీరు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి, ఎవరైతే స్తుతిస్తున్నారో వాళ్ళ దగ్గర నేను వెళ్తానని చెప్పి అన్నాడంట. స్తుతి దేవుని నీ దగ్గర తీసుకొస్తుంది, నీ ప్రార్థన దేవుని వద్దకు వెళ్తుంది అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మనం స్తుతించేవారుగా ఉండాలన్నమాట. ఈ రోజుల్లో చాలామంది స్తుతించరు, పాట పాడమంటే పాడరు. మనం స్తుతించే విధానాలు చాలా ఉన్నాయి. చక్కగా పాట పాడి దేవుని స్తుతించవచ్చు. దేవుడు చేసినటువంటి ఈ విధానాలు అనేవి మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి స్తుతి అనేది చాలా ఇంపార్టెంటు. దేవుణ్ణి మన దగ్గరికి తీసుకుని వస్తుంది. దేవుడు స్తుతులపై సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు స్తుతి చెల్లించినప్పుడు ఒక సింహాసనం వేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముందు ఒక చైర్ వేస్తాం, కూర్చోబెట్టి మాట్లాడతాం. అలాగే దేవునికి ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలంటే స్తుతులు చెప్పాలన్నమాట. స్తుతి సింహాసనాసీనుడైనటువంటి దేవుడు నీ మధ్యకు వచ్చి స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు నీ యొక్క సమస్యని చెప్పాలి. కూర్చోబెట్టి ఎలా మాట్లాడతాం, అలాగే దేవునికి ముందు స్తుతి చెల్లించాలన్నమాట. ఈ స్తుతి అనేటువంటి మాట మొత్తం బైబిల్ గ్రంథంలో 277 సార్లు ఉందంట. ఈ స్తుతి అనేటువంటి మాట బైబిల్ మొత్తంలో 277 సార్లు మనం చూడవచ్చు. ఒకటి మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే శుభం అంటాం కదా, మంచిదని చెప్పి. 1 తెస్సలోనికై 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటో ప్రేయర్ చేయండి బ్రదర్, దేవుని చిత్తం ఏంటో ప్రేయర్ చేయండి బ్రదర్ అంటుంటారు కదా. ఏంటంటే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం అనమాట. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరి స్తుతి అనేటువంటి అంశాన్ని ధ్యానించబోచుండగా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడమని, నువ్వే కృప చూపించమని, మరి నా ప్రతి వారు ఈ రోజు నుంచి వారి ఆలోచన విధానం, ప్రార్థన విధానం మార్చుకుంటకు నువ్వు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకునే నామ పరమ తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ స్తుతి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్తుతి అనేటువంటి మాట మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందని మనం ధ్యానించుకున్నాం. 277 సార్లు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క స్తుతి గురించి రాయటం జరిగిందనమాట. మనం దేవుని స్తుతించేటప్పుడు స్తుతించడం వల్ల ఏమి జరుగుతుంది ఏంటన్నది చాలా కొన్ని విషయాలు మనం పాటలు పాడి స్తుతించవచ్చు దేవుణ్ణి. ఇంకా మనం కూర్చొని స్తుతించవచ్చు, నుంచుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించేందుకు ఏ సమయం అయినా కూడా మంచిదేనంట. ఆ సమయంలో స్తుతించాలి, ఈ సమయంలో స్తుతించాలి అన్నటువంటి ఇదేమీ లేదు. అందుకని మనం 1 తెస్సలోనికై 5:18 ఏమని ఉన్నదంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించడి. ప్రతి విషయం, ప్రతి సమయం, ఎప్పుడైనా కూడా మీరు ఏ విషయంలో అయినా సరే దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కానీ మనకి కొన్ని సమయాలు అలా చేయడం కుదరదు కాబట్టి కొన్నిసార్లు కొన్ని విధాలుగా దేవుని స్తుతిస్తూ ఉంటారు. యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయడి యథార్థవంతులకు శోభస్కరము అని చెప్పి కూడా మనం చదువుకున్నాం. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల సితారతో యెహోవాను స్తుతించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అని చెప్పేసి కీర్తనల గ్రంథం 33:1-3 వరకు చూస్తే మనకి స్తుతి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం అక్కడ చూడవచ్చు అనమాట. ఈ స్తుతి 277 సార్లు మనకి ఉన్నది. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ప్రైజ్, PRAISE ప్రైజ్ అని చెప్పి దీన్ని అంటారు. ఇది హిబ్రూ శీర్షిక అనమాట. దీని ప్రశంసలు అంటారు. ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు అంటుంటారు కదా. ఆది కాండంలో పరోక్ష స్తుతి, నిర్గమకాండం, 2 సమూయేలు, యెషయా, దానియేలు, ఎఫెసీయులు మరియు ఈ చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథాల్లో కూడా చెల్లాచెదురుగా ఉన్నటువంటి శ్లోకాల్లో ప్రత్యక్ష స్తుతి కనుగొనబడ్డాయి. స్తుతికి పర్యాయ పదాలుగా ప్రశంసలు, దీవెన, స్తుతింపు, ఎత్తెన, ప్రశంసించు, మహిమపరచండి, దేవుని స్తుతించడం, ఆయన మహిమపరచటమే. సో ఈ విధంగా మనకి స్తుతి గురించి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, యెషయా గ్రంథం 43:21, జకర్యా 13:11లో మనకి చూడవచ్చు ఈ విషయాలన్నీ కూడాను. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఇంకా స్తుతి గురించి చూస్తే చాలా విషయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. అసలు దేవుని ఎలా స్తుతించాలో ఏంటని మనం తెలుసుకుని ఉన్నాం. మనకి బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథం 18:49 అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామకీర్తన గానము చేసేదను అని చెప్పేసి ఈ యొక్క దావీదు గారు అంటూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 35:28 నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. కీర్తనల 51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. దావీదు చెప్తున్నాడు ఏమనంట, దేవా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 147:1 యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. ఏంటంటే యెహోవాను స్తుతించుడి అని ఖచ్చితంగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలలో 119:164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు, దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. అసలు మనం ఎప్పుడైనా స్తుతిస్తామా? దేవుణ్ణి స్తుతించరు చాలామంది. ఒకవేళ దేవుని స్తుతించేటువంటి అలవాటు ఉన్నట్లయితే వారి జీవితాల్లో ఎటువంటి క్రియలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక 5 విషయాలు మనం ధ్యానిద్దాం. దేవుని స్తుతించడం ద్వారా డివైన్ ఐడియాస్ వస్తాయన్నమాట. దైవికమైనటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఎవరికి వచ్చిన ఇలాగా మనకి దావీదు గారు బాగా స్తుతించేటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని మనకు అందరికీ తెలుసు. ఆయన దేవుని ఎంతగా స్తుతిస్తూ ఉండేవాడు అంటే పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, ఆయన సితారతోటి, తంబురతోటి ప్రతి క్షణం కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు అనమాట. అలా స్తుతించడం వల్ల చూడండి, ఆ గొలియాతుని చంపడానికి అందరికీ ధైర్యం సరిపోలేదు. కానీ ఈయన వెళ్ళాడు. ఎట్లాగ వెళ్ళాడు? అంత కవచాలన్నీ కప్పుకొని ఉన్నాడు, ఎక్కడ ప్లేస్ లేదు అతను కొట్టడానికి. కానీ ఒక్క నొసట మీద కొడితే మాత్రమే చనిపోతాడు. అంత ఐడియా ఎలా వచ్చింది ఆయనకి? అంత తలంపు ఎలా వచ్చింది ఆయనకి? దేవుని స్తుతించేటువంటి వాళ్ళకి ఏమొస్తుందంట? డివైన్ ఐడియాస్ వస్తాయంట, దైవికమైనటువంటి ఆలోచనలు వస్తాయంట, దైవ జ్ఞానం అంటారు కదా. అలాగే ఈ దైవికమైనటువంటి జ్ఞానం వచ్చిందంట ఎవరికి? దావీదుకి. ఎందుకని? అతను స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అటువంటి అభిషేకాన్ని, అటువంటి శక్తిని పొందుకుని, ఆ స్తుతించడం ద్వారా డివైన్ ఐడియాస్ని పొందుకుని దావీదు ఏం చేశాడంట? గొలియాతుని ఒక్క దెబ్బకే చంపగలిగినాడు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ఆలోచనలు ఎలా ఉంటాయంట? డివైన్ ఐడియాస్గా ఉంటాయన్నమాట. నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చేదైనా, నీవు చెప్పేదైనా, నువ్వు చేసేదైనా కూడా ఒక డివైన్ గైడెన్స్లో, ఒక డివైన్ ఐడియాస్తో కూడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకి
యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఒక చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఈయన ఒక మాట అంటుంటాడు. ఏమని? నేను అపవిత్రుడను. చూడండి, మనం చదువుదాం ఒకసారి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఆయనకు పైగా చెరాపులు నిలిచి ఉండును. ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతి 2 రెక్కలు తన ముఖం 2 కాళ్ళతో కప్పుకొనుచు ఆయన ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిర ధూపం చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. చూసారా, ఎప్పుడైతే దేవుని స్తుతించేటువంటి అలవాటు నీకు ఉన్నదో, ఎప్పుడైతే దేవుని మహింపరిచేటువంటి అలవాటు నీకు ఉన్నదో, నువ్వేం చేస్తావంట? ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు అనమాట. స్తుతి ద్వారా ఏమొస్తుందంట? పశ్చాత్తాపం వస్తుంది, మారు మనసు వస్తుంది, శుద్ధీకరించుకునేటువంటి స్వభావం వస్తుంది. ఇక్కడ యెషయాలో చెప్తున్నాడు అనమాట ఆయన. ఏంటి? నేను అపవిత్రుని పెదవులు గలవాడను అని చెప్పి నీవు స్తుతించేటువంటి ఆ యొక్క లక్షణం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తావంట? పశ్చాత్తాపడతావు, మారు మనసు పొందుతావు, శుద్ధీకరించుకుంటావు, పవిత్రపరచుకోగలుగుతావు. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తూ ఉంటామో, పాటలు పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటామో, వాతావరణంలో మార్పులు అనేవి సంభవిస్తాయంట. వాతావరణంలో మార్పులు సంభవిస్తాయంట. మనకు తెలిసినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పౌలు శీలలు స్తుతించగా ఏమైందంట? శరసాల పునాదులు కదలేను, అవన్నీ కూడా బంధకాల నుంచి విడుదల పొందుతారు. అక్కడ వాతావరణం అంతా కూడా ఏమైపోయింది? అంతవరకు కొట్టినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కొట్టి గాయాలు చేశాడో పౌలు శీలను, అదే వ్యక్తి వచ్చి గాయాలను కడుగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తావంట? వాతావరణంలో మార్పులు నువ్వు చూడగలుగుతావు అనమాట. స్తుతించేటువంటి ఆ యొక్క లక్షణం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నీ చుట్టుపక్కల వాతావరణం మారిపోతుంది అనమాట. అది నీకు ప్రతికూలంగా ఉన్నా కానీ అనుకూలంగా మారిపోతుంది. అది నీకు శ్రమగా ఉన్నా కానీ అది నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నావో, ప్రైజింగ్ పర్సన్ ఏమవుతాడంటే రైజింగ్ పర్సన్ అవుతాడు అనమాట. కాబట్టి నువ్వు ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రైజ్ జీసస్ అని చెప్పి దేవునికి స్తుతులు వందనాలు చెప్తానే ఉండాలన్నమాట, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి. అలా పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఉండగా పునాదులు వణికిపోయినాయి, లోకం తలకిందులు అయిపోయింది అక్కడ. చూసారా, అసలు చరిత్రలో జరగలేనటువంటి విషయం జరిగిందనమాట. ఆ జైలు అధికారి వచ్చి మరి ఆ గాయాలు కట్టగటం, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెడతాం, వాళ్ళంతా రక్షణ పడతాం మనం చూస్తూ ఉంటాం అనమాట. స్తుతించడం ద్వారా ఏమవుతుందంటే జయ జీవితంలోకి మనం ప్రవేశం కలుగుతుందంట. ఎవరు అలా ప్రవేశించారు? జోషువా చూస్తున్నట్లయితే, నేను నా ఇంటి వారు యెహోవానే మేము సేవించేదాము, దేవుని స్తుతింతామని చెప్పేసి ఒక చక్కటి మాట చెప్తాడనమాట జోషువా గారు. అలాగా ఆయన స్తుతిస్తూ దేవునిలో నమ్మకం ఉండటం వల్ల మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోకి జయం పొందుకుని జయ జీవితాన్ని జీవించడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇదంతా ఎలా జరిగింది? స్తుతించే వ్యక్తి కాబట్టి. ఆ ఎరుకు గోడలు పడినప్పుడంతా చాలా డస్ట్ రావటం జరిగిందంట. ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద గోడలు, అవి పడినప్పుడు మరి ఆ డస్ట్ వచ్చి ఎంత కల్మసం అయిపోవాలి, అసలు ఒకరికొకరు కనపడకుండా అయిపోవాలి. కానీ మరి ఆ డస్ట్ అంతా ఏమైందంట? ఏమైంది? ఆ భూమి తీసేసుకుందంట డస్ట్ అంతా కూడా. భూమి అంటేనే దాన్ని అబ్జర్వ్ చేసుకుందంట. అందుకని అది ఆ డస్ట్ పైకి వచ్చినట్టు మనకి కనపడుతుంది అనమాట. ఎంత డస్ట్ పడుతుంది మనం ఆలోచించాం ఎప్పుడన్నా? అంత పెద్ద పెద్ద గోడలు పడినప్పుడు మన మూవీస్లో చూసినట్టు కాదు, అది చాలా పెద్దవి. కాబట్టి నువ్వు స్తుతించడం ద్వారా జయ జీవితంలోనికి ప్రవేశించగలుగుతావు. నెక్స్ట్ చివరగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటావో పరిస్థితులను అధిగమించగలుగుతావు, ముందుకు వెళ్ళిపోగలుగుతాం, అక్కడ ఆగిపోం అనమాట. ఎందుకని? సౌలు గారు చూసినట్లయితే దావీదుని చంపాలనుకున్నాడు,
కానీ దావీదు ఏం చేశాడు? ఎప్పుడు స్తుతిస్తానని ఉండేవాడు. స్తుతి ద్వారా ఏం చేశాడు? ఆయన అధిగమించాడు, శత్రువుని ప్రేమించగలిగాడు. శత్రువుని సహితం అతను, శత్రువు చనిపోయినప్పుడు కూడా అయ్యో అని చెప్పి అతను ఉపవాసం ఉండి ప్రార్థించి బాధపడ్డాడు. ఎందుకని? స్తుతించాడు కాబట్టి. శత్రువు తను వెంటపడుతున్నా కూడా శత్రువుని చంపకుండా పరిస్థితిని అధిగమించగలిగాడు. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? క్షమించే వ్యక్తిగా మారుతావు అనమాట. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నప్పుడు శత్రువుని సహితం నువ్వు ప్రేమించే వ్యక్తిగా మారుతావు. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా కూడా సామరస్యంగా, తొందరపడకుండా, గొడవలు లేకుండా, ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా, శత్రువుని చేతికి చిక్కినా కూడా హాని చేయకుండా విడిచిపెట్టేస్తావు. ఎందుకని? నువ్వు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి. స్తుతి నిన్ను ఏం చేస్తుందంట? పరిస్థితిని అధిగమించేలాగా చేస్తుంది అనమాట. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తుంది అనమాట. కాబట్టి స్తుతించే వాళ్ళు ఏం చేస్తారు? పరిస్థితిని అధిగమింతారు. ఎన్నోసార్లు చంపేయాలనుకున్నాడు అండి సౌలు దావీదుని, కానీ ఎలా తప్పించుకోగలిగాడు? ఆయన స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. ఆ స్తుతులు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, ఆయన స్తుతించే ప్రతి స్తుతి కూడా. కాబట్టి ఆ దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వినిచినటువంటి మీరు దేవుని స్తుతించేవారుగా ఉన్నట్లయితే ఇటువంటి అనుభవాలను మీరు పొందుకోగలుగుతారు. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవుని స్తుతించినట్లయితే డివైన్ ఐడియాస్తో మనం వస్తాయి మనకవి, వాటితో మనం ముందుకెళ్ళగలుగుతాం. అలాగే దేవుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉన్నామో పశ్చాత్తాపం, మారు మనసు, శుద్ధీకరణ, పవిత్రత ఇవన్నీ మనలోనికి వస్తాయి. మనం స్తుతించేటువంటి ఆ యొక్క అలవాటు కలిగి ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి అన్నమాట. నీ కుటుంబంలో మార్పులు సంభవిస్తాయి, నీ చుట్టుపక్కల మార్పులు సంభవిస్తాయి, నీ యొక్క ఫ్యామిలీస్లో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. పౌలు శీల స్తుతించినప్పుడు చూడండి, అక్కడ అననుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులుగా మారిపోవడం మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. స్తుతించడం ద్వారా జయ జీవితంలోకి ప్రవేశం కలుగుతుంది. జోషువ చూడండి, ఒక చేతుల మీద నీళ్ళు వేసే వ్యక్తిగా వచ్చాడు మోసే దగ్గరికి, కానీ అతను గొప్ప నాయకుడు అయ్యాడు. నాయకుడు మాత్రమే కాదు, ఎరుకో గోడలను యుద్ధం చేయకుండానే వాటిని ఆ ఎరుకోలో ప్రవేశించడం, జయకరమైనటువంటి జీవితం, జయం పొందుకున్నాడు, ఆయన విజయం సాధించాడు. అటువంటి జయకరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలంటే స్తుతించేటువంటి వ్యక్తిగా మారాలి ఈ రోజు నుంచి అయినాను. తర్వాత సౌలు అనేటువంటి భయంకరమైన శత్రువు నుంచి దావీదు మరి ఏ విధమైన హాని, అపాయం సంభవించకుండా ఆ పరిస్థితిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగేదంటే కారణం ఆయన స్తుతించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. శత్రువు చేతికి చిక్కిన శత్రువుని చంపకుండా, మరి శత్రువు చనిపోయినా కూడా శత్రువు కోసం ఉపవాసం ఉండి అతను ఎంతో విలపించినట్టు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరి ఇంకో 4 విషయాలను నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. మనం ఎలా స్తుతించాలి దేవుణ్ణి, ఎప్పుడు స్తుతించాలి మనం దేవుణ్ణి అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 4 విషయాలు ఉంటాయి, 4 విషయాలు చెప్తాను మీకు. వాటిని మీరు రాసుకుని గుర్తుపెట్టుకుని కంపల్సరీగా అట్లా చేయండి. అలా ఎలా స్తుతించాలి బ్రదర్ అంటుంటారు చాలామంది, తెలియదు కదా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచిని బట్టి మనం స్తుతించాలంట. మంచి గృహం ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. మంచి వైఫ్ ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. మంచి పిల్లలు ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అన్ని మంచి, ప్రతీది మంచిది నీ జీవితం. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మనకిచ్చిన ప్రతి దాన్ని మంచిని బట్టి మనం ఏం చేయాలంట? దేవుని స్తుతించేవారుగా ఉండాలంట. తిని తృప్తి పొంది దేవుని యెహోవాను నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలను. కాబట్టి మంచిని బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడు, ఆ వాక్యం వినిచినటువంటి నీవు నీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరిగాయి, మరి వాటిని బట్టి దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఎప్పుడన్నాను? ప్రతి వారు కూడా ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక భార్యాభర్తలు విడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చిన్నది నేను వాళ్ళకి ఏమంటారు, ఇది ఇచ్చాను అనమాట. ఒక అసైన్మెంట్ లాంటిది. ఏంటంటే, మ్యారేజ్ అయిన కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో మొట్టమొదటిగా మీరు నవ్వుకున్న రోజు, మొట్టమొదటిగా మీరు కలిసి బయటికి వెళ్ళిన రోజు, మొట్టమొదటిగా మీరు కలిసి డిన్నర్ చేసిన రోజు, ఆ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ ఒక రైట్ సైడ్ రాయండి. బ్యాడ్ మూమెంట్స్, మీరు ఎప్పుడు తిట్టుకున్నారు, ఎప్పుడు కొట్టుకున్నారు, ఎప్పుడు మీరు ఒకరి మీద ఒకరు ఇట్లాగా బాధపడ్డారు, ఈ విషయాలన్నీ చెప్పి ఒకటి రాయండి. చెడ్డ విషయాలన్నీ వాళ్ళు తిట్టుకున్నాయి, కొట్టుకున్నాయి రాస్తే 1, 2, 3 అలాగ వచ్చినాయి అంట. వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్లు చూస్తే చాలా ఉన్నాయంట. అప్పుడు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని తలుచుకుని మీరు అది సంతోషపడకుండా ఈ బాధాకరమైనటువంటి విషయాలు తెలుసుకుని ఎందుకని మీరు బాధపడుతున్నారు? ఈ చిన్న చిన్న విషయాలను బట్టి ఎందుకని మీరు వాటిని తీసేయాలనుకుంటున్నారు?
అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళ జీవితంలో నిజమే. మనం ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడు సంతోషాన్ని గుర్తు చేసుకోవాలి. అది మనల్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది, ఇది అధిగమిస్తుంది, దీన్ని అది కప్పివేయగలుగుతుంది అనమాట. కాబట్టి ఎదుటి వాళ్ళు మనం ఎప్పుడే కూడా మంచిని చూసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్నమాట. చూడండి, ఒకళ్ళు కోప్పడవచ్చు, కానీ ఆ కోపం కంటే ఇంకా ఎక్కువ వాళ్ళు ప్రేమించే స్వభావం. చాలాసార్లు మనం ప్రేమించి ఉండొచ్చు కదా, ఇన్నిసార్లు ప్రేమించారు, ఒకసారి కోప్పడితే ఏమైపోయింది? నీ కొవ్వు, నీ కండ కరిగిపోలేదు కదా, నీ మాంసం అలాగా కరిగిపోయి వెళ్ళిపోలేదు కదా. కాబట్టి ఒక వ్యక్తి, నాకు చాలామంది ఇచ్చేటువంటి కంప్లైంట్లు ఏంటి, ఆయన చూడండి ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు అని చెప్పి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. సరే, అది అలా చేసాడు, దానికంటే ముందు ఇంకా మంచి పనులు బోల్ చేసి ఉంటాడు కదా. మరి ఆ మంచి పనులు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు నువ్వు? ఆ మంచి పనులు ఎందుకు చూడట్లేదు నువ్వు? ప్రశ్న అన్నమాట కదా. నిన్ను నువ్వే చూసుకో, నేను ఎందుకు బ్రతకరు, నేను ఎందుకంటా. కానీ ఈ చిన్న పొరపాటును బట్టి నువ్వు ఇంకా ఎన్నో మంచి పనులు చేసి ఉంటావు. నీలోనే చాలా మంచి ఉన్నది, నీ పిల్లల్లోనే చాలా మంచి ఉన్నది. అది నువ్వు గమనించగలుగుతున్నావా? దయచేసి గమనించండి. ప్రతి వారు మంచిని బట్టి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. నెక్స్ట్ రెండవ విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలంట. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలంట. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈరోజు ఆధ్యాత్మికంగా నువ్వు చక్కగా బైబిల్ చదువుకోగలుగుతున్నావు, చక్కగా ఫ్రీడమ్గా ప్రేయర్ చేసుకోగలుగుతున్నావు, ఇంకా ఎన్నో అద్భుతాలు నువ్వు చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావు అంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి కృప. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు మంచిగా దేవుళ్ళో బలపడుతూ ఉన్నావు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావు అంటే అది ఎవరు అనుగ్రహించారు? అది యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు నువ్వు స్తుతించాలి. ఎఫెసీ 1:3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3వది 1 కొరింథీ 14:18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. ఎందుకని దేవుని స్తుతించాలంట? భాషలతో మాట్లాడుటను బట్టి దేవుని మనం స్తుతించాలంట. దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నిన్ను నింపినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను అభిషేకాన్ని బట్టి నువ్వు దేవుని ఏం చేయాలంట? స్తుతించేవాడుగా ఉండాలన్నమాట. దేవుని మహింపరిచేవాడుగా ఉండాలి, దేవుని స్తుతించేవాడుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ చివరిగా 4వ వచనం ఏంటంటే, అపోస్తల కార్యములు 3:8 వాడు దిగ్గున లేచి నిలిచెను, నడుచుచు గొంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇక్కడ మనకి పుట్టిక నుంచి ఒక వ్యక్తి ఉన్నాడండి. అపోస్తల కార్యములు 3వ చూసినట్లయితే పగల 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినం వాని శృంగారపు దేవాలయం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వారు చూసి భిక్షమడుగుగా పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేడైన యేసు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. చూసారా, అలాగా బలము పొందినప్పుడు, స్వస్థత పొందినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గొంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళెను. కాబట్టి దేవుడు కలుగజేసినటువంటి స్వస్థతను బట్టి నువ్వేం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. నేను స్వస్థత పొందుకోలేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు దేవుడు మా జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతం చేయలేదండి అన్నవారు ఎవరన్నా ఉన్నారా? అసలు ప్రతి వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. ప్రతి వారు చాలా అద్భుతాలను పొందుకుని ఉన్నారు, స్వస్థతను పొందుకుని ఉన్నారు. హెడేక్ నుంచి విడుదల పొందాను బ్రదర్, లేకపోతే చాలా సమస్యల నుంచి విడుదల పొందాను బ్రదర్. అవి క్యూరబుల్ కానటువంటి క్యాన్సరు, షుగరు, థైరాయిడ్, లేకపోతే ఇంకా ఎయిడ్స్ వ్యాధి నుంచి
చాలా భయంకరమైనటువంటి రోగాలను స్వస్థత పొందిన వారు ఉన్నారు. వాటిని బట్టి ఏం చేయాలంటే దేవుడు నువ్వు స్తుతించాలి. దేవుడు నీకు కలిగించినటువంటి స్వస్థతను బట్టి నువ్వు స్తుతించాలి. స్తుతి అంటే ఏంటంటే దేవుడు మనకు చేసినటువంటి కార్యాలని అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి జ్ఞాపకం చేసుకొనుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నువ్వు గుర్తు చేసుకుంటూ స్తుతిస్తున్నావా? మర్చిపోతున్నావా? ప్రభునందు ప్రియమైనలారా, స్తుతి చెల్లించడం మన విధి అయి ఉన్నదంట. విధి నిర్వహణ చూడండి. విధి నిర్వహణ అంటే ఏంటంటే మనకి సీఎం వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తారు, ఇది విధులకు హాజరవుతున్నారు అని చెప్తూ ఉంటారు. మన విధి ఏంటంట? స్తుతి. ఏంటంట? స్తుతి మన యొక్క విధి అయి ఉన్నది. మరి గొప్ప భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడు? 119వ కీర్తన 64వ వచనంలో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, మరి నువ్వెన్నిసార్లు స్తుతిస్తా ఉన్నావు? అసలు దేవుని స్తుతించగలుగుతున్నావా? మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ విషయాల ద్వారా దేవుడు మీ ఆలోచన విధానం ఇక నుంచి మార్చాలని, మరి దేవుని స్తుతించుట ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా ఆయనకి మీరు సన్నిహితులుగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. స్తుతి అనేదంట దేవుని స్వీయ వివరణకు చట్టబద్ధమైన ప్రతిస్పందనంట. చూసారా ఎంత స్పష్టంగా ఉన్నది ఇక్కడ? స్తుతి దేవుని స్వీయ వివరణకు చట్టబద్ధమైనటువంటి ప్రతిస్పందన. కాబట్టి మనం ప్రతి వారము ఎలా ఉండాలంట? స్తుతించే వారంగా ఉండాలి. దేవుని విమోచన మరియు అనుగ్రహం యొక్క వ్యక్తిగత అనుభవాలు కూడా స్తుతిని తెలియజేస్తూ ఉన్నాయంట. మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడికి ఒక వ్యక్తితో దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం స్తుతికి తగినటువంటి కారణం అని చెప్పి మనం చదవచ్చు. దావీదు గారు రాశారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఏంటంటే దేవునికి సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు దేవుని యొక్క వాస్తవికత ద్వారా ఆకర్షించబడినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 135వ కీర్తన అంట. ఒక చక్కటి స్తుతి కీర్తన అంట. 135వ కీర్తన మనం చూసినట్లయితే చాలా అక్కడ అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. ఒకసారి చూడండి. 135వ కీర్తన, దావీదు గారు రాసినటువంటి 135వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరములో, మన దేవుని మందిరం ఆవరణలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా? యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా మందిరం మన దేవుని మందిరం నిల్చుండి వారులారా యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని చెప్పి ఇక్కడ మహారాజు గారు చెప్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు ఎట్లా ఉన్నావు? దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? స్తుతించడం ద్వారా ఏ విషయాలు వస్తాయి, దేవుని ఎలా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈ మెసేజ్ని మరలా విని ఈ రోజు నుంచి మీ యొక్క ప్రార్థనలో మార్పు సంభవిస్తుందని మరి నేను ప్రభు పేరట నమ్ముచున్నాను. మరి ఎవరైతే నేను ఈ రోజు వరకు స్తుతించలేదు, ఈ రోజు వరకు నేను ఇలా ఉన్నాను, నేను ఈ రోజు నుంచి నా ప్రార్థన మార్చుకుంటాను, నేను దేవుని నేను రక్షణగా అంగీకరిస్తాను అని మీరు ఎవరైతే ఉంటారో ప్రార్థనలో ఎక్కిపించినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఇదిగో ఎవరైతే నీకు సబ్మిట్ అయ్యారో నా ప్రభా, ఇదిగో ఎవరైతే నా ప్రభు నిన్ను వాళ్ళు రక్షకులుగా అంగీకరించి ఎదురుకొచ్చి ఉన్నారో వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇక నుంచి వారు స్తుతించే పర్సన్స్గా ఉండినట్లు సహాయం చేయండి. ఇక నుంచి వారు నా ప్రభా మరి
జయం పొందేటువంటి వారుగా, మరి గొప్ప స్తుతి ద్వారా నా ప్రభా అధిక పరిస్థితులు అధిగమించేవారుగా, వాతావరణంలో మార్పులు తెచ్చేవారుగా నా ప్రభా డివైన్ ఐడియాస్ పొందుకునేవారుగా, ప్రాయశ్చిత్తము మారు మనసు పొందేవారుగా ఉన్నట్లు సహాయం చేయమని నా ప్రభా. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్థిరపరచమని, వారి జీవితాల్లో గొప్ప మార్పులు దయచేయమని నువ్వు దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. వారిని దీవిస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. వారందరిపై నీ ఆత్మ అభిషేకం మెండుగా కుమ్మరించమని, వారు చేసినటువంటి ప్రతి కార్యాన్ని ప్రభా దీవించమని, ఇక నుంచి వారు స్తుతించేటువంటి పర్సన్స్గా ఉండనట్లు, ఇక నుంచి వారు నిన్ను నా ప్రభా గొప్ప స్తుతులకి నా ప్రభా మరి ప్రభా దావీదు గారు చెప్తున్నట్టు యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా అని చెప్తున్నటువంటి వాక్యం ప్రభా వీరందరి ఇక నుంచి నిన్ను స్తుతించాలని నా ప్రభా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలపరచమని, వారి జీవితంలో గొప్ప మేలులు ఆశీర్వాదాలు దయచేయమని, ఇక నుంచి నా ప్రభా వారి స్థితిగతులు మారుస్తున్నందుకు స్తుతి నా ప్రభా పరిస్థితిని నా ప్రభా స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది అన్నట్టు నా ప్రభా మరి ఇక నుంచి వారు స్తుతిస్తూ ఉండగా వారి స్థితిని మారుస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నా ప్రభా నేను నమ్ముచున్నాను తండ్రి. ఏదైతే నేను ప్రార్థిస్తూ ఉన్నానో అది నా ప్రభా నీ నామంలో నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను తండ్రి. ఇక్కడ నుంచి వారి పరిస్థితులన్నీ మార్చి నీ నామానికి మహిమార్థంగా వారిని గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా చేస్తున్నందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుల ప్రభువుని యేసు నామమున అడుగుచు ప్రార్థన చేసి పొందుకుని నామ పరమ తండ్రి. ఆమెన్.